హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వము అన్నదాత సుఖీభవ రెండో విడత 5,000, పీఎం కిసాన్ 21 విడత 2,000 మొత్తంగా రూ. 7,000 ఈ నెల 19వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళ బ్యాంకు అకౌంట్‌లోకి విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పటికీ చాలామందైతే నన్ను కమెంట్స్‌లో అడుగుతూ ఉన్నారు. మాకు ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి నిధులు ఇంకా బ్యాంకు ఖాతాలకు జమ కాలేదు అనని. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, అన్నదాత సుఖీభవ పథకం 5,000 జమ అయ్యాయి. పీఎం కిసాన్ పథకం 2,000 జమ అవ్వలేదని అడుగుతున్నారు. మరికొంతమంది ఏమని అడుగుతున్నారంటే, పీఎం కిసాన్ రూ. 2,000 జమ అయ్యాయి. అన్నదాత సుఖీభవ రూ. 5,000 జమ అవ్వలేదనైతే అడుగుతూ ఉన్నారనమాట. అయితే ముఖ్యంగా మీకు మీ బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులనేది జమ కాకపోవడానికి గల రీజన్స్ అనేటువంటివి, కారణాలనేటువంటివి ఏమిటి? ఏం చేస్తే ఎన్ని రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల కావడం జరుగుతుంది? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అయితే ఓపెన్ అవుతుందండి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు ఆ ఇమేజ్. ఓకేనా? సో, మనకు పేమెంట్ స్టేటస్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్‌లో పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ప్రభుత్వము రైతులకు మొత్తంగా రూ. 7,000 ఈ నెల 19వ తారీఖున బ్యాంక్ ఖాతాలకు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే చాలామంది ఇంకా కూడా మాకు పడలేదనైతే కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. 2 పథకాలకు పీఎం కిసాన్ అండ్ అలాగే అన్నదాత సుఖీభవ 2 పథకాలకు సంబంధించినటువంటి నిధులు ఇంకా జమ కాలేదనైతే అడుగుతూ ఉన్నారనమాట. మెయిన్ రీజన్స్ వచ్చేసి ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో, నేను ఆల్రెడీ కూడా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను మీకు. ఈ డబ్బులనేటువంటివి పథకాల కింద డబ్బులు పడకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో అనని. ఓకేనా? సో, ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్‌గా మీకైతే చెప్పేస్తాను. సో, మొట్టమొదటిగా వచ్చేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం వల్ల కూడా మీకు డబ్బులనేది జమ కాదనమాట. ఓకేనా? సో, మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం కానీ, మీ సేవా కేంద్రాలకు వెళ్ళైనా సరే, ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడం ద్వారా మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఈకేవైసీ పూర్తి కాలేదని మాకెలా తెలుస్తుందంటే స్టేటస్‌లు చెక్ చేసుకోవడం ద్వారా. స్టేటస్‌లో మీకు రిమార్క్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఏమైనా రిమార్క్స్ ఉన్నా కూడా 2 పథకాలకు సంబంధించి. సో, అందుకే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. స్టేటస్‌లు చెక్ చేసుకోండి మీకు రిమార్క్స్ తెలుస్తాయి అనే వివరాల గురించి మొత్తం కూడా చెప్పాను. చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఈ వీడియో కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే చెప్తాను. చూడండి ఒకసారి స్టేటస్‌లు అయితే చెక్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది డబ్బులు పడకపోవడానికి గల రీజన్ ఏంటో అనని. పడితే నో ప్రాబ్లమ్. పడినటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇక మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి 30-60 రోజుల కాల వ్యవధిలో ఎన్‌పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు డబ్బులనేది జమ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక రీజన్ వచ్చేసి ఈ యొక్క రైతు ఆధార్‌కి పట్టాదారు పాస్‌బుక్ లింక్ లేకపోవడం వల్ల కూడా డబ్బులనేది పడవన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇది మీ యొక్క రైతు ఆధార్‌కి పట్టాదారు పాస్‌బుక్ రెండిటికి కూడా లింక్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది పడతాయి. ఇన్ కేస్ లింక్ లేకపోయినట్లయితే. అలాగే ఈ యొక్క రైతు బ్యాంక్ ఖాతా అండ్ అలాగే ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల కూడా డబ్బులనేది బ్యాంక్ ఖాతాలకు జమ కావన్నమాట. ఎందుకంటే ఇవి డీబీటీ విధానంలో జమ చేస్తున్నారు కాబట్టి, మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌కి లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. దీంతో పాటుగా ఎన్‌పిసిఐ లింక్ పెట్టుకోవడం. ఓకేనా? ఎన్‌పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల కూడా మీకు అమౌంట్ అయితే పడదన్నమాట. ఎన్‌పిసిఐ లింక్ చేసుకుంటేనే డబ్బులనేది 30-90 రోజుల కాల వ్యవధిలో పడుతుంది. లింక్ చేసుకున్నటువంటి డే నుంచి ఆ రోజు నుంచి 30-60 90 రోజుల కాల వ్యవధిలో పడడం జరుగుతుందనమాట మీ బ్యాంక్ ఖాతాలకు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్‌పిసిఐ లింకు లేకపోయినా సరే, మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి, ఆధార్‌కి లింక్ లేకపోయినా సరే, ఈకేవైసీ కంప్లీట్ లేకపోయినా సరే, అన్నీ కూడా మీకు రిమార్క్స్‌లో అయితే చూపిస్తాయన్నమాట. ఓకేనా? ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు. తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోండి ఈ 2 పథకాలకు సంబంధించి. అప్పుడు మీకు అక్కడ రిమార్క్‌లు అయితే ఖచ్చితంగా చూపిస్తాయి. ఏం రిమార్క్ ఉంది, ఎందువల్ల డబ్బులనేది పడలేదు అనని. ఓకేనా? మాక్సిమం ఈ 3 రీజన్స్ అయితే ఉండొచ్చనమాట. డబ్బులు పడకపోవడానికి గల కారణాలనేటువంటివి. సో, చూడండి నాకు ఈరోజు మార్నింగ్ అయితే ఒకరు కమెంట్ పెట్టారనమాట. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఒక సెకండ్. ఏమని పెట్టారంటే, ఈకేవైసీ రిజెక్టెడ్ అనైతే వస్తుంది. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లి ఈకేవైసీ చేపించుకోవాలి? పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడడం లేదని పెట్టారనమాట. సో, ఈ విధంగా ఈకేవైసీ అనేది పెండింగ్‌లో లేకపోయినా పెండింగ్ ఉన్నా సరే, రిజెక్ట్ అయినా సరే డబ్బులనేది పడడం జరుగుతుంది. ఈకేవైసీ రిజెక్ట్ అయ్యుంటే మీకు డైరెక్ట్‌గా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారిని అయితే కలవండి. సో, అక్కడ మీకు ఆ అధికారి అయితే ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది పూర్తి చేపించడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా కమెంట్స్‌లో కూడా పెట్టండి మీకున్నటువంటి రీజన్స్. సో, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. వాటి మీద వీడియో చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇకపోతే
మనకు ఈ యొక్క 2 విడతలకు సంబంధించి పేమెంట్ స్టేటస్‌లు అయితే ఓపెన్ అవుతున్నాయండి. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. అది ఓకే అయిపోయింది. సో, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి మనకు రీసెంట్‌గానే అప్డేట్ చేసింది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క పర్సన్‌కి 2 విడతలకు సంబంధించినటువంటి డబ్బులనేది పడడం జరిగిందనమాట. ఒక్క సెకండ్ మీకు ఇక్కడ కనిపించడం లేదు. సో, ఇక్కడ చూడండి. 2 విడతలకు సంబంధించినటువంటి డబ్బులు 5,000, 5,000 బ్యాంక్ అకౌంట్‌లకు జమ అయ్యున్నట్లు స్టేటస్ అయితే చూపిస్తుంది కదా! ఇక్కడ చూడొచ్చు, మీరు గమనించొచ్చు. ఓకేనా? సో, వీళ్ళకి ఎటువంటి రిమార్క్ కూడా లేదు కాబట్టి మొత్తం స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అయితే ఉంది. ఈకేవైసీ కంప్లీటెడ్ అని ఉంది. దాని తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయితే అయ్యిందనమాట. ట్రాన్స్‌ఫర్ అయితే సక్సెస్‌ఫుల్ అయింది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది. దాని తర్వాత సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇదనమాట. 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ కూడా జమ అయిపోయినాయి. ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌కి వెళ్ళి. ఇప్పుడైతే అప్డేట్ చేస్తున్నారు. పేమెంట్ స్టేటస్ కూడా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకైతే నా అంతట నేనే చెక్ చేశాను. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే స్టేటస్ అయితే ఉంది కదా, చెక్ స్టేటస్. దాని దగ్గర ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకొని ఇక్కడ ఈ యెల్లో కలర్ బాక్స్‌లో ఈ యెల్లో కలర్ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఆ యెల్లో కలర్ లెటర్స్ అన్నీ కూడా ఈ బాక్స్‌లో అయితే టైప్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు మీకు అమౌంట్ అయితే పడలేదు అనుకుంటే రిమార్క్స్ అయితే చూపించేస్తాయండి. అక్కడ ఏమేమి రిమార్క్స్ ఉన్నాయి అంటే మాక్సిమం వచ్చేసి వివోఏ పెండింగ్ అని అయితే చూపిస్తుందనమాట. ఓకేనా? సో, చాలామందికి ఇవైతే చూపిస్తుంటాయి. లేదంటే వీఏఏ వార్డ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి పెండింగ్ అనేది చూపిస్తూ ఉండొచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా పెండింగ్‌లు అయితే చూపిస్తాయి మీకు. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ కాలేదని అర్థం. వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ అయితేనే దాని తర్వాత మీకు అప్రూవల్ వస్తేనే స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని వస్తేనే అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. మీరు కూడా క్లియర్‌గా చెక్ చేసుకోండి. నేను ఏ విధానంలో చెప్పానో స్టేటస్ అనేది ఆ విధానంలో చెక్ చేసుకోండి. దాని తర్వాత అక్కడ ఏం చూపిస్తుందని కామెంట్ సెక్షన్‌లో అడగండి. దాన్ని బట్టి అయితే నేను ముందు ముందు రెస్పాండ్ అవ్వడానికైతే ప్రయత్నం చేస్తాననమాట. ఓకేనా? సేమ్ మనకు అన్నదాత సుఖీభవకి సంబంధించి ఎలా స్టేటస్ చెక్ చేసుకున్నారో అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించి కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో. ఓకేనా? సో, ఆ వెబ్‌సైట్ లింకు అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ 2 లింకులు కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఒకసారి మీరు ఆ స్టేటస్‌ని ఎటువంటివి చెక్ చేసుకుంటే దాని తర్వాత ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దాన్ని బట్టి నేను మీకు రెస్పాండ్ అయితే అవ్వడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని మాకు ఇంకా డబ్బులు పడలేదు అని అయితే ఎవరు కూడా అనొద్దు. ఫస్ట్ రిమార్క్ ఏంది, రీజన్ ఏందో తెలుసుకోండి. మీకు డబ్బులనేది పడకపోవడానికి గల రీజన్స్. దాని తర్వాతే కదా దానికి ఏం చేయాలో చెప్పగలుగుతాం. ఓకేనా? అందువల్ల మీకు చెప్తున్నాను మరీ మీరు స్టేటస్ అనేటువంటిది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో, ఈ యొక్క డబ్బులు అనేటువంటిది చాలా మందికి కూడా పడుతూ ఉన్నాయి. ఓకేనా? మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి అంటే వెయిట్ చేయండి. డీబీటీ విధానంలో పడుతున్నాయి కాబట్టి లేట్ అయినా అవ్వచ్చు. అలాగే స్టేటస్‌లు కూడా చూపిస్తున్నాయి. మీకు విత్ ప్రూఫ్‌తో కూడా చూపిచ్చాను. డబ్బులనేటువంటిది 2 విడతలకు సంబంధించినటువంటి డబ్బులు పడిపోయినాయి. జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫైనల్‌గా వచ్చేసి ఇవ్వండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అండ్ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.